హాయ్ నమస్తే, నా పేరు విష్ణుకుమార్. వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా, ఊడుతుందా? ఇది పెద్ద చర్చ నడుస్తుంది దీని మీద ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే ఆగస్టు 2వ తారీఖున ఏపీ క్యాబినెట్ మీట్ అనేది జరగబోతుంది. ఆ క్యాబినెట్ మీట్లో వీళ్ళని ఏం చేస్తారనేది డెసిషన్ తీసుకోబోతున్నది కూటమి ప్రభుత్వం తీసుకోబోతుంది. దానికి సంబంధించినటువంటి వీడియోని నేను ఈరోజు మీకు అందిస్తున్నాను. జగన్ హయాంలో దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లని గవర్నమెంట్ నియమించింది. అప్పటి ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం నియమించింది. వాళ్ళు గత ఎన్నికల్లో ఎంత టెన్షన్ పెట్టారో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ముఖ్యంగా కూటమి 3 పార్టీలు కూడా, బీజేపీ కానీ, టీడీపీ కానీ, అటు జనసేన కానీ, ఈ పార్టీ నేతలందరూ కూడా చాలా టెన్షన్ పడ్డారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళ చేత రిజైన్ చేయించడము, వాళ్ళు ఊర్లోకి వెళ్ళి చంద్రబాబు అట్లా అన్నాడు, మిమ్మల్ని ఇట్లా అన్నాడు, చంద్రబాబు వస్తే ఏముండదు, మీకు పింఛన్లు నుంచి రావు అని చెప్పేసి అలా బెదిరించడము. అదే టైంలో సచివాలయ సిబ్బంది చేత వాళ్ళని, అంటే వాలంటీర్ల మీద అబ్జెక్షన్ రావడం వల్ల వాళ్ళు వైసీపీకి అనుకూలంగా చెప్తారని చెప్పేసి అనటం వల్ల మీరు సచివాలయ సిబ్బంది చేత చేపించవచ్చు కదా అని చెప్పేసి అన్నప్పుడు దానికి జగన్ ప్రభుత్వము మేము వాళ్ళు సరిపోరు, వాళ్ళ కాదని చెప్పేసి వాళ్ళకి పనులు అప్పచెప్పలేదు. అప్పటి ఉన్నటువంటి అధికారులు కూడా పరోక్షంగా అట్లా సహకరించారు. అదంతా మీకు అందరికీ తెలుసు. అదే టైంలోనే, ఈ గొడవంతా జరుగుతున్న టైంలోనే చంద్రబాబు నాయుడు మీకు 5,000 కాదు 10,000 ఇస్తానని చెప్పేసి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ కొంతమంది అయితే 1,00,000 మంది దాకా రిజైన్ చేశారు వైసీపీ నేతల ఒత్తిడి మేరకు. ఇప్పుడు వాళ్ళని మరి కంటిన్యూ చేస్తారా, నిజంగా వాళ్ళకి 10,000 రూపాయలు అనేది ఇస్తారా అనేది ఇప్పుడు డౌట్గా మారింది. యాక్చువల్గా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మీరు జగన్ ప్రభుత్వం హయాంలో ఏది సచివాలయ సిబ్బంది చేత పింఛన్లు పంపిణీ చేయమంటే వాళ్ళ వల్ల కాదు అని చెప్పినందుకు ప్రత్యేకంగా కంపల్సరీగా వాళ్ళు ఏం చేశారంటే జూలై 1కి సచివాలయ సిబ్బంది చేతనే పంపిణీ చేపించి ఒకే రోజులో ఈ పింఛన్లు అనేది పంపిణీ చేపించి చంద్రబాబు నాయుడు వాళ్ళకి పాత గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు చేసినటువంటి దాన్ని బయటపెట్టారు మొత్తము. అప్పుడు ఉన్నటువంటి జగన్ ఇట్లా కావాలని చేశారని చెప్పేసి జనానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. అందుకోసం ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాలంటీర్లని ఏ పనికి కూడా వినియోగించుకోవట్లేదు. మరి 5,000 చొప్పున మనీ మధ్య ఒక 50 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదలైన 1,50,000 మంది దాకా ఉన్నట్టున్నారు ఇప్పుడు ఇంకా వాలంటీర్లు. వాళ్ళకి నిధులు విడుదల చేశారు, వాళ్ళకి వేతనాలు కూడా అందజేశారు. మరి ఉట్టిగా వాళ్ళకి ఖాళీగా కూర్చోబెట్టి ఉద్యోగం చెప్పకుండా, బాధ్యతలు చెప్పకుండా వాళ్ళకి జీతం ఇవ్వడం అన్యాయం అని చెప్పేసి ఒక డిమాండ్ కూడా వస్తుంది. దాంతో ఆ డిమాండ్ని మీట్ చేయడానికి ఇప్పటివరకు అయితే వాళ్ళ డెసిషన్ అయితే తీసుకోలేదు. మంత్రి మాత్రం వాళ్ళు ఉంటారని చెప్తున్నాడు, కానీ గవర్నమెంట్ మాత్రం డెసిషన్ ఏంటి అనేది ప్రకటించలేదు. అయితే గ్రామానికి 5 మాత్రమే ఉంచుతారు, మిగతా వాళ్ళందరినీ పీకేస్తారని చెప్పేసి ఒక టాక్ కూడా నడుస్తుంది. మరి నిజంగా గ్రామానికి 5 మాత్రమే ఉంచుతారా? మరి వాళ్ళకి యాక్చువల్గా జాబ్ రోల్ ప్రకారం, అంటే ఒక వ్యవస్థలో మనము పెడుతున్నప్పుడు, ఎంప్లాయీస్ని పెడుతున్నప్పుడు, ఉద్యోగులను కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తున్నప్పుడు వ్యవస్థకి, గవర్నమెంట్కి, ఆ గవర్నమెంట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. దాంట్లో ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఇట్లా రిజర్వేషన్లు అనేవి ఉండాలి. మైనార్టీలకి ఉన్న చోట మైనార్టీలకి అనుకోండి, ఇట్లా రిజర్వేషన్ అనేది ఉండాలి. అవేమీ పాటించకుండా ఎవరిని పెడితే అని తీసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ కార్యకర్తలను తీసుకున్నారని చెప్పేసి అప్పట్లో విమర్శలు కూడా వచ్చినాయి. మరి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు ఏమైనా కోర్టుకి వెళ్ళినా ప్రాబ్లం లేకుండా ఉండేటట్టుగా కంపల్సరీగా నిరుద్యోగులు ఇప్పుడు 10,000 ఇస్తారు కాబట్టి డిమాండ్ కూడా ఎక్కువ ఉండొచ్చు. 5,000 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు 10,000కి డిమాండ్ కూడా ఉండొచ్చు. అందుకని చెప్పి ఇప్పుడున్న వాళ్ళందరినీ మరి పీకేసేసి కొత్తగా రిక్రూట్మెంట్ అనేది చేపడతారా, లేకపోతే ఇప్పుడున్న వాళ్ళనే 5 చొప్పున అడ్జస్ట్ చేసి మిగతా వాళ్ళు ఏం చేస్తారనేది కూడా చూడాలి. తక్కువ మంది అయితే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. అయితే ఈ కన్ఫ్యూజన్ ఇట్లా ఉంటే ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం అనేది కొత్త డెసిషన్ అనేది తీసుకుంది. అసలు ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది వద్దు, వీళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మాకు పవర్ లేకుండా పోయింది, మొత్తం వాళ్ళది రాజ్యం అయిపోయింది, వాళ్ళని తీసేయాలని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేశారు. ఓ రకంగా ఇది గవర్నమెంట్కి కొంచెం కలిసి వచ్చే అంశం అనుకోవాలి, కూటమి ప్రభుత్వానికి. సర్పంచుల స్టేట్మెంట్ ద్వారా వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా లేదా అనే డౌట్స్ కూడా మొదలైనవి. దీనికి డెసిషన్ అనేది మాత్రం ఆగస్టు 2 నాడు కంపల్సరీగా తీసుకోబోతున్నారని చెప్పి తెలుస్తోంది. సిపి వాళ్ళు చెప్పారని చెప్పేసి మేము రిజైన్ చేశాము, కానీ మమ్మల్ని తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు ప్రతి మంత్రి దగ్గర, ప్రతి ఎమ్మెల్యే దగ్గర గోలు పెడుతున్నారు రిజైన్ చేసిన వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళకి అవకాశం కూడా ఇస్తారా? లేదు, నేను మొదట్లో చెప్పినట్టుగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మళ్ళీ మొత్తం పోస్టింగ్స్ వేసి దాన్ని బట్టి రిక్రూట్మెంట్ అనేది చేపడతారన్నది ఆగస్టు 2 నాడు మనకి డెసిషన్ అనేది వెలువడే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్. Thank you.